మోడీ గారు నిజంగా కూడా చెప్తాను, ఒక్కటే బీజేపీ వాళ్ళని సూటిగా అడుగుతాను 2 ప్రశ్నలు. మీరు ఏదో చేయబోతానా, 70 ఏళ్లలో చేయలేదు ఏదో చెయ్యబోతానా అన్నప్పుడు అందరిని అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఇది ఇట్లా అని ఎక్కడన్నా చెప్పిండ్రా? వారం రోజుల ముందు ఇవ్వవలసిన ఇవేంటి మన రిప్రజెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంపీలకు మీరు ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? 1 డే బిఫోర్ ఇచ్చి ఎవరిని మోసం చేయాలని చెప్పి చేస్తాను పెట్టిండ్రు. ఆఖరికి అసెంబ్లీలోనే 1 వీక్ బిఫోర్ ఇస్తాం ఏదైనా చేయాలనుకుంటే. పార్లమెంట్ లా ఒక రాజ్యాంగాన్ని ఇవన్నీ మార్చాలనుకున్న ఆలోచనతోటి పోయే వ్యక్తివి నువ్వు కూర్చొని కన్విన్స్ చేయాలని ఆలోచన లేదా? 23లో మేము మహిళలకు మద్దతు ఇచ్చి యునానిమస్గా చేసిన వాళ్ళము ఇవాళ ఎందుకు ఇవ్వము అంటే వీళ్ళు మహిళా వ్యతిరేకులు అని చెప్పి ముద్ర వేయటానికి ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా ఈ యొక్క వ్యూహం పన్నుకుంటా మోదీ గారు ఇది చేసుకుంటూ పోతాడు. అరే కడుపు నొప్పి లేస్తాందరు అంటే మందు కొట్టాలి కానీ గిన్నెలు కొట్టుకుంటే తిరుగుతాడే వాడలలోకి వచ్చి. రోగం వస్తే నువ్వు మందు ఇవ్వాలి, గిన్నెలు కొట్టం డప్పులు కొట్టమని చెప్తావు. అంటే ఒక ప్రజలని తప్పుదోవ పట్టియటానికి మోసం చేయటానికి ఎన్ని విధాలు పోవాలి అని చెప్పి. అయినా మేము నిజంగా కూడా వీళ్ళని ఇంకొకటి చెప్తా, నేను అడుగుతా, తేడా ఏం రాదు, ఏం అన్యాయం జరగదు అంటున్నాడు కిషన్ రెడ్డి గారు. నీకు లెక్కలు చదువుకున్నావా, నువ్వు ఏం చదువుకున్నావు, నీకు మంత్రి పదవి ఎవడు ఇచ్చాడో తెలియదు. కానీ ఇవాళ యూపీలో 80 సీట్లు ఉన్నాయి. 50% పెరగాలంటే 140 పెరుగుతాయి 80లా, అంటే 120 అవుతాయి. మంచిగా అయినండి, 120 అవుతాయి వాళ్ళకు. కర్ణాటకలో 40 ఉన్నాయి, 20 డబుల్ అంటే 50% అంటే 20. ఎన్ని అవుతున్నాయా? ఈడ 60 అవుతాయి, ఆడ 120 అవుతాయి. డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇప్పుడు? ఆడ 40 ఉన్నది. మంచిగా చూడండి, ఇక్కడ 60 సీట్లు పెరిగినాయి. ఆడ ఇదివరకు 40 ఉండే డిఫరెన్స్, ఇప్పుడు 60 అయినాయి. చిన్నది ఎల్కేజీ యూకేజీ చదువుకుని తెలుస్తుంది లెక్క, నీకెందుకు తెలుస్తలేదు అర్థమైతలేదు. వాడు మాట్లాడిన దాన్ని పాకిస్తాన్ గది ఇదని మాట్లాడి అంత అవమానంగా, అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ. వాళ్ళకి తెలియకుండా, మోదీ గారికి తెలియకుండా. గతంలో మోదీ గారు కూడా తెలంగాణ విమర్శించిండు, మాట్లాడినప్పుడు తల్లి బిడ్డను వేరు చేసినని మాట్లాడిండ్రు. తల్లి సుమతా స్వరాజ్ గారు ఉన్నప్పుడు ఆమె ఆయనతో ఒక్కటే మద్దతు చేసినప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకం చేసిన వాళ్ళే వీళ్ళందరూ తెలంగాణకు. మేము తీసుకొచ్చిన రాజ్యాంగంలో సవరణలు కాకపోయినా మేము తీసుకొచ్చిన బిల్లులు చూస్తే కింది స్థాయి వరకు అట్టడు వర్గాలకు మేలు జరిగే విధంగా మేము పట్టుకొచ్చిన బిల్లులు. ఇన్ఫర్మేషన్ యాక్ట్, నువ్వు రూపాయి ఖర్చు పెట్టినా కడితే ఏం ఖర్చు పెట్టాం, దేనికి చేసాం అనేది సామాన్యుని కూడా జవాబుదారితనం ఉండే విధంగా మేము పెట్టినాం బిల్లులు. పని ఆహార పథకం, బ్యాంకులు జాతీయతం, ఇట్లాంటి అన్ని స్కీమ్స్ కొన్ని మేము బిల్లులు పెట్టి మేము పట్టుకొచ్చిన చరిత్ర మాది. మీకేం చరిత్ర ఉన్నది? ఓ త్యాగం లేదు, మీ కుటుంబంలో ఒక దేశం కోసం త్యాగం చేసింది లేదు, బీజేపీకి చరిత్ర లేదు, ఏది లేదు. ఏం పాడని చెప్పు మీకు.